న్యూ ఇయర్ ముగ్గు అండి. చాలా బాగుంది కదా, సింపుల్గా నీట్గా ఈ ముగ్గేసింది మా పెద్ద పాప అండి. దాంట్లో కలర్స్ అయితే వీళ్ళిద్దరూ ఫిల్ చేశారనమాట. నాకైతే చాలా బాగా అనిపించింది. నేను కొంచెం కూడా హెల్ప్ చేయలేదండి. వాళ్ళే ఓన్గా ఇంట్రెస్ట్తో మేమే వేస్తామని చెప్పి వాళ్ళే వేసుకున్నారు. ఇంకా పక్కన నుంచొని మా హస్బెండ్ అయితే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారనమాట. నేనైతే జస్ట్ వీడియో షూట్ చేశాను. మాకు కూడా మెమొరబుల్గా ఉంటుంది అని చెప్పి నేను తీసుకున్నాను, మీతో షేర్ చేసుకుంటున్నాను. సో బిఫోర్ డే అయితే మనకి ముక్కోటి ఏకాదశి జరిగింది కదా, ఇదేనండి ఆ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. లైటింగ్తో కనిపిస్తుంది కదా, అదనమాట. నైట్ 10 o'clock అయితే మేము ముగ్గేయడం స్టార్ట్ చేసాము. మెయిన్ రోడ్ అనమాట. ఈ మెయిన్ రోడ్ చూసారా, లైటింగ్తో జనంతో ఎలా కిటకిటలాడుతుందో. 3 days అయితే మనకి తిరణాలు అయితే ఉంటాయి. ఈసారి న్యూ ఇయర్ కూడా వచ్చింది కాబట్టి 5 days వరకు అయితే పెట్టారు. ముగ్గేసిన తెల్లారేసరికి చల్లా చదరైపోయిద్దండి. ఎందుకంటే మెయిన్ రోడ్ కాబట్టి వెహికల్స్ 2 sides పార్కింగ్ ఉంటుంది. సో 3 days 1 side, 3 days అనదర్ సైడ్ అనమాట. ముగ్గేయడం కంప్లీట్ అయ్యేసరికి నైట్ 11:30 అయిపోయిందండి. ఇంకా ఎవరికి వాళ్ళు విషెస్ చెప్పుకొని ఆ నైట్ అయితే హాయిగా నిద్రపోయాం. ఇంకా మార్నింగ్ అయితే చిన్న కేక్ తీసుకొచ్చారు, ఆ కేక్ కటింగ్ కూడా చేసుకున్నాము. ఆ వీడియో అయితే చేయడం కుదరలేదు, ఎందుకంటే నేను కింద షాప్లో వర్క్లో ఉన్నాను అనమాట. సో ఇక్కడికి వచ్చేస్తే చూసారు కదండి, కలర్స్ ఎంత చక్కగా ఫిల్ చేశారో. చాలా బాగుంది కదా, నాకైతే చాలా ముచ్చటేసిందండి. మేము కూడా చిన్నప్పుడు మా మమ్మీ వేస్తుంటే ఇలాగే కలర్స్ ఫిల్ చేసేవాళ్ళం. సో ఆ రోజు ఇంకా మమ్మీ వాళ్ళు కూడా కేక్ కటింగ్ చేశారు. కొన్ని ఫొటోస్ అయితే పంపించారు. ఆ ఫొటోస్ నేను దీంట్లో యాడ్ చేసుకున్నాను, అది కూడా చూసేయండి. మన మంగళగిరిలో ధనుర్మాసంలో ప్రత్యేకంగా ఆండాల్ దేవి పూజలైతే జరుపుకుంటామన్నాను కదా. సో మా ఇంట్లో అయితే Jan 3rd మా ఇంట్లో అయితే గోష్ఠి జరిగిందండి. ఆ వ్లాగ్ కూడా అప్లోడ్ చేస్తాను. సో కీప్ వాచింగ్. లైక్ చేయండి, తప్పకుండా లైక్ చేయండి. పిల్లలకి ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. ఇంకా మీ లైక్స్తో మీ చూడండి, సైడ్ నుంచి మా పాప అయితే తొక్క ఉంటుంది అని చెప్తుంది. సో అది కూడా పెడుతున్నాను. తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్స్తో మా పిల్లలకి బ్లెస్సింగ్స్ ఇచ్చినట్టు ఉంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఫిల్ బ్లాగ్. సో ఇక్కడికి వచ్చేస్తే చిన్న గార్డెన్ అని చెప్పాను కదా, ఈ మన గార్డెన్లో అయితే టొమాటోస్ 2 టొమాటో ప్లాంట్స్ ఉన్నాయి. ఆ టొమాటో ప్లాంట్స్ టోటల్గా 4 tomatoes వచ్చాయండి. ఇంకా మా పాప చూసి చాలా ఎగ్జైట్ అయిపోయి, ఇంకా ఇదే ఫస్ట్ టైం అనమాట, చాలా హ్యాపీ ఫీల్ అయింది. ఆ టొమాటోస్ చిన్న చిన్న టొమాటోస్ అనమాట. ఇంకా ఫ్లవర్స్ కూడా ఉన్నాయి, అవి కూడా రావాలి, టైం పట్టింది.